తెలుగుదేశం ప్రతినిధులందరూ కూడా ఒక అంశం మీద చాలా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక పనికిమాలిన చర్చ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు చంద్రబాబు గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా అడాన్ అనే కంపెనీ గురించి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ అడాన్ అనే కంపెనీ మా కుటుంబానికి చెందిందనని, దానిలో ఏదో షేర్ ఉందనని ఈ విధమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం చెప్పిన అబద్ధాన్ని 10 సార్లు చెప్తే 100 సార్లు చెప్తే అదే నిజమవుతుందన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మి ఈ రకంగా దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. అడాన్ కంపెనీలో శ్రీనివాసన్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడట. ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసేటటువంటి ఉద్దేశంతో డీటెయిల్స్ అన్ని తెప్పించాను. ఆ శ్రీనివాసన్ అనే అతను 1 సంవత్సర కాలం క్రిందట కాకినాడ ఎస్ఈజెడ్ కంపెనీలో కూడా డైరెక్టర్గా ఉన్నాడంట. అంటే కామన్ డైరెక్టర్. అడాన్ కంపెనీలో శ్రీనివాసన్ అనే అతను డైరెక్టరు, అటు కాకినాడ ఎస్ఈజెడ్ కంపెనీలో శ్రీనివాసన్ అనే అతను డైరెక్టరు. ఇతను కామన్ డైరెక్టర్ కాబట్టి షేర్ హోల్డింగ్తో నిమిత్తం లేకుండా అతను విజయసాయిరెడ్డి అల్లుడు కంపెనీకి చెందినటువంటి వాడు, ఇదంతా కూడా విజయసాయిరెడ్డి కంపెనీలే అన్నటువంటి ఒక నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ వచ్చేసింది. దీన్ని అవకాశంగా తీసుకుని కోతికి కొబ్బరి చెప్పు దొరికితే ఎలా ప్రవర్తిస్తుందో ఆ రకంగా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నాయుడు ఎల్లో కుల మీడియా ఏదైతే ఉందో దాన్ని అడ్డం పెట్టుకొని అడాన్ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని లింక్ పెట్టి లేనివి ఉన్నవి అన్నిటినీ కలిపి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయం మీద ఒక స్పష్టత ఇవ్వాలి. అందుకే ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్. నేను ఒక లాజిక్ చెప్తాను. సపోజ్ ఆ లాజిక్ మీరు కానీ కరెక్ట్ అనుకుంటే ఆ లాజిక్ ప్రకారం నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకు ముందు సమాధానం చెప్పి ఆ తర్వాత ప్రచారం చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఉదాహరణకి విహాన్ ఆటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీ ఉంది. ఈ కంపెనీలో వడ్లమూడి నాగరాజు అన్నటువంటి వ్యక్తి మీ అందరికీ కూడా పరిచయమై ఉంటుంది. ఇతను చంద్రబాబు నాయుడు బినామీ అన్నటువంటిది, చంద్రబాబు నాయుడు ఆస్తులు చాలా వరకు నాగరాజు మీద ఉన్నాయన్నటువంటి విషయం జగమంతా కూడా తెలుసు. అతను విహాన్ ఆటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో డైరెక్టర్. ఈ విహాన్ ఆటో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి చంద్రబాబు నాయుడు హయాంలో కియా మోటార్స్లో హైదరాబాద్లో అది సర్వీస్ సెంటర్ ఇప్పించాడు ఆయన. ఈ కియా మోటార్స్ చాలా బాగా డీలర్గా వ్యవహరిస్తూ ఉన్నాడు, చాలా బాగా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇదే నాగరాజు, వడ్లమూడి నాగరాజు హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టరు, హెరిటేజ్ ఇంటర్నేషనల్లో డైరెక్టరు, హెరిటేజ్ ఆగ్రో మెరైన్లో డైరెక్టరు, ఈ 3 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాడు. ఈ హెరిటేజ్ గ్రూప్ కంపెనీల్లో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి ఇద్దరు కూడా డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్నారు. అంటే నాగరాజు అనే వ్యక్తి ఒక కామన్ డైరెక్టర్గా ఉన్నాడు. అంటే శ్రీనివాస్కి ఏదైతే లాజిక్ అప్లై అవుతుందో ఆ లాజిక్ చంద్రబాబు నాయుడు కుటుంబానికి అప్లై కాదా? ఈ విషయం చంద్రబాబు నాయుడు చెప్పాలి. 2, ఇంకొక ప్రశ్న. హెరిటేజ్ ఫుడ్స్లో విష్ణురాజు అనేటటువంటి వ్యక్తి ఇంతకుముందు గతంలో రాశి సిమెంట్స్, ఇతను చాలా చంద్రబాబు నాయుడు కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. చంద్రబాబు నాయుడు గతంలో డావోస్ వెళ్ళినప్పుడు కానీ ప్రతి ట్రిప్లో కానీ విష్ణురాజు వెనకనే ఉంటాడు. నంద్యాల విష్ణురాజు అనేటటువంటి వ్యక్తి హెరిటేజ్ ఫుడ్స్లో డైరెక్టర్. ఈ నంద్యాల విష్ణురాజు
అమర్ రాజా బ్యాటరీస్లో కూడా డైరెక్టరే. హెరిటేజ్ ఫుడ్స్లో నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి ఇద్దరు కూడా డైరెక్టర్సు, విష్ణురాజుతో పాటు. అమర్ రాజా బ్యాటరీస్లో కూడా ఈ యొక్క విష్ణురాజు డైరెక్టర్. అంటే నేను ఒక ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చా? అమర్ రాజా బ్యాటరీస్ కూడా చంద్రబాబు నాయుడుదే. అది అమర్ రాజా బ్యాటరీస్ చంద్రబాబు నాయుడు బినామీ అని చెప్తే దీనికి చంద్రబాబు ఏం సమాధానం చెప్తాడు నన్నని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్పాలి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు నోరు ముయించాల్సినటువంటి అవసరం ఈరోజు వచ్చింది కాబట్టి నేను ఇంత దూరం చెప్తా ఉన్నా. లివ్ లైఫ్ హాస్పిటల్ అనేటటువంటి ఒక కంపెనీ ఉంది. దాంట్లో రత్నా దుక్కిపాటి అనే ఒక ఆవిడ డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. రత్నా దుక్కిపాటి అనేటటువంటి ఆవిడ ఎక్సెల్ మార్కెటింగ్ కన్సల్టింగ్ అనే కంపెనీలో కూడా డైరెక్టరే. ఆమెతో పాటు ఎక్సెల్ మార్కెటింగ్ కన్సల్టింగ్ కంపెనీలో సాంబశివరావు గారు, మీకు తెలుసు, ఈయన హెరిటేజ్ ఫుడ్స్లో ఏకంగా పనిచేసినాడు అన్నటువంటి గతంలో ఐఏఎస్ ఆఫీసరు. ఈ సాంబశివరావు అనేటటువంటి వ్యక్తి హెరిటేజ్లోను, హెరిటేజ్ న్యూట్రివిట్లోను, హెరిటేజ్ కాన్ప్రోలోను అన్ని కంపెనీల్లో డైరెక్టర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే కామన్ డైరెక్టర్గా ఈ దుక్కిపాటి రత్నాన్ అనే ఆవిడ, సాంబశివరావు ఈ యొక్క హెరిటేజ్ ఫుడ్స్లో నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి వీళ్ళందరూ డైరెక్టర్స్గా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క లివ్ లైఫ్ హాస్పిటల్స్ కూడా నారా బ్రాహ్మణి, నారా లోకేష్దేను, నారా భువనేశ్వర్దేను, చంద్రబాబు నాయుడుదేను. అదేవిధంగా ఎక్సెల్ మార్కెటింగ్ కన్సల్టింగ్ కూడా నారా ఫ్యామిలీకి చెందిందేననేటటువంటి ఇన్ఫరెన్స్ డ్రా చేయొచ్చా? ఈ ప్రశ్నకి చంద్రబాబు నాయుడు జవాబు చెప్పుకోవాలి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఉన్నాయి. ఈరోజు మొత్తం లిస్ట్ తీస్తే అదే పనిగా నిన్నంతా కూడా టైం స్పెండ్ చేసి అసలు ఈ నారా ఫ్యామిలీకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని కంపెనీస్లో డైరెక్టర్గా ఉన్నారు, ఎన్ని బినామీ కంపెనీలు, ఎన్ని వీళ్ల పేరుతో ఉన్నాయన్నటువంటిది లిస్ట్ అంతా చేయడం జరిగింది. ఈ లిస్ట్ అంతా కూడా మీకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. ఒక కంపెనీలో ఉన్న డైరెక్టరు చాలా కంపెనీల్లో, వేరే వేరే కంపెనీల్లో కూడా డైరెక్టర్గా ఉండొచ్చు. అంత మాత్రాన వేరే కంపెనీల్లో ఎక్కడైతే డైరెక్టర్గా ఉన్నాడో ఈ కంపెనీలో ఉన్న డైరెక్టరు అవన్నీ కూడా ఈ కంపెనీ ఎవరిదో ఆ కంపెనీకి సంబంధించినవేనన్నటువంటి ఇన్ఫరెన్స్ను డ్రా చేయడానికి వీలు లేదు. నేనే చెప్తా ఉన్నా దానికి ఆన్సర్. అంత మాత్రాన ఈ కంపెనీలకన్నిటికీ ముడిపెట్టలేం. ఉదాహరణకి నేను ఎవరితోనో ఒక క్లోజ్గా ఉంటాననుకోండి, ఒక వ్యక్తితో. ఉదాహరణకి దివీస్ ల్యాబ్స్ ఉంది కిరణ్, నాకు క్లోజే. అదే దివీస్ ల్యాబ్ కిరణ్ సిస్టరు నారా బ్రాహ్మణికి చాలా దగ్గర, రోజు కలుస్తారు. జూనియర్ ఎన్టీఆర్కి దగ్గరే. చాలామంది నారా ఫ్యామిలీకి వీళ్ళందరూ కూడా చాలా దగ్గర. అంత మాత్రాన దివీస్ ల్యాబ్ నాదైపోతుందా? లేకుండా ఉంటే దివీస్ ల్యాబ్ కిరణ్ది కాదు, నారా ఫ్యామిలీదని నేను చెప్పుకోవచ్చా? వ్యక్తిగత సంబంధాలను బట్టి ఒక కంపెనీలో ఉన్నటువంటి డైరెక్టర్ ఇంకొక కంపెనీలో కూడా డైరెక్టర్ అయినంత మాత్రాన దానికి ఇటువంటి ఆరోపణలు చేయడం అన్నటువంటిది అసంబద్ధం అన్నటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడికి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఇక అడాన్ అని అంటా ఉన్నాడు. నేను రికార్డ్స్ తెప్పించిన, అసలు ఏంటి ఈ అడాన్ ఏంది, ఎందుకు ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నాడు? పై నుంచి కింద దాకా రోజు ఎవరో ఒకరు అడాన్ గురించి మాట్లాడతారు అని తెప్పిస్తే, అడాన్ అనేటటువంటిది మొత్తం 50 కంపెనీలు ఇంచుమించుగా ఈ యొక్క లిక్కర్ ఏపీబీసీఎల్కి, బ్రెవరీస్ కార్పొరేషన్కి సప్లై చేస్తూ ఉన్నాయి. దాంట్లో ఇదొకటి. దాంట్లో మొత్తం సప్లైస్లో వీళ్ళు 3% సప్లై చేస్తూ ఉన్నారు. ఇది దీనికి సంబంధించింది. దాంట్లో 2 డైరెక్టర్స్, శ్రీనివాసు ఇంకొక అతను ఎవరో డైరెక్టర్గా ఉన్నాడు. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. దాన్ని మా కుటుంబానికి ముడిపెడతారు. రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు
లోకేష్ నాయుడు ఇద్దరు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాలు కానీ చేసినట్లయితే నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వీటిని కట్టగట్టి ఆధారాలతో అందరినీ కూడా కట్టగట్టి మీరు ఏ రకంగా అయితే దుష్ప్రచారం చేస్తున్నారో దానికి 10ంతలు దుష్ప్రచారం చేయగలిగినటువంటి సామర్థ్యం నాకుంది అన్నటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా. నేను ఇంతవరకు ఈ రోజు వరకు కూడా నారా బ్రాహ్మణ్ని గురించి కానీ నారా భువనేశ్వర్ని గురించి కానీ నేను ఏ రోజు మాట్లాడలే, కుటుంబ సభ్యులని గురించి మాట్లాడలే. ఎవరైనా ఒక వ్యక్తి వ్యాపారం చేసుకుంటుంటే వ్యాపారాల గురించి మాట్లాడలే, ఓన్లీ రాజకీయవేత్తల గురించి మాత్రమే మాట్లాడుతూ వచ్చా. పరిధులు దాటవద్దు అని చంద్రబాబు నాయుడికి నేను వార్నింగ్ ఇస్తా ఉన్నా, లోకేష్కి. మీరు పరిధులు దాటితే మేము కూడా దానికన్నా 10ంతలు చేయాల్సి వస్తుంది. మీరు సోషల్ మీడియాలో అసభ్యకరమైనటువంటి పదజాలం అందరి చేత వాడడం స్టార్ట్ చేశారు. మీరు అసభ్యకరమైనటువంటి పదజాలం మీరు వాడిన దానికన్నా 10ంతలు ఈరోజు మేము వాడి మీ అందరి నోరు మూయించాల్సి వచ్చినటువంటి అవసరం వచ్చింది. అది చేస్తా ఉన్నాం. మీరు మానేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలువలు ఉన్నటువంటి పార్టీ, మీరు మానేస్తే మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ విమర్శించడం మానేస్తే మేము కూడా మరుక్షణం మానేస్తామని మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. మా పార్టీ మీద బురద చల్లాలి అన్నటువంటి ఆలోచన మీరు మానేయండి. మానేసి నేను ఒక్కటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, నువ్వు ఒక ఆకాశం పైకి చూసి నువ్వు ఉమ్మేస్తే అది నీ మీదనే పడుతుంది చంద్రబాబు నాయుడు అని నేను చెప్తా ఉన్నా. ఎదుటివారి మీద బురద చల్లి ఆనందించడంలో అది ఒక కోతి చేష్టలు అంటారు. దాంట్లో చంద్రబాబు నాయుడు కన్నా మించినటువంటి వ్యక్తి ఇంకొకటి ఉండడు. అసలు కార్పొరేట్ రంగంలో ఒక్క విషయం చెప్పాలి, కార్పొరేట్ రంగంలో చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి చరిత్ర ఇంకెవరికి కూడా లేదు. వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగ్గొట్టి సిబిఐ ఈడీ కేసుల్లో ఇరుక్కున్న క్వారీ ప్రమోటర్లు ఎవరు చంద్రబాబు అని ప్రశ్నిస్తున్నా. క్వారీ ప్రమోటర్లు ఎవరు? ఇది చంద్రబాబు నాయుడికి తెలుసు, లోకేష్ నాయుడికి తెలుసు. చంద్రబాబు నాయుడు పార్ట్నర్లు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఆ క్వారీ ఓనర్లు చంద్రబాబు నాయుడు అందరూ కలిసి మెగాబిడ్ ఫైనాన్స్ అనే సంస్థను ఏర్పాటు చేయలేదా అని ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు, ఆ క్వారీ ఓనర్లు. ఆ తర్వాత మేకా యుగంధర్ దగ్గర నుంచి దానిలో రాజీనామా చేయించడం, ఆ ఇప్పుడు ఈ కుటుంబం అంతా దాంట్లో డైరెక్టర్లుగా ఉండి దాన్ని ఈ కుటుంబం నారా కుటుంబం తీసుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు చేసింది మోసం కాదా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకొక విషయం, మీ కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నటువంటి ముత్తురాజు విజయ్ కుమార్ సత్యం కంపెనీస్తో సంబంధం లేదానని ప్రశ్నిస్తా ఉన్నా. ఆయన ఇప్పటికీ సిఫీ టెక్నాలజీస్లో డైరెక్టరే కదా. ఈ రోజు కూడా సిఫీ టెక్నాలజీస్కి సత్యంకి సంబంధం లేదని చెప్పగలరా లోకేష్? ఈ విషయం కూడా లోకేష్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఇంకొక విషయం, బంధువులైతే అవన్నీ ఒకరి కంపెనీలే అన్నటువంటి ఆరోపణ. నా బంధువులన్నీ కూడా నా కంపెనీలేనని కానీ ఒక ఇన్ఫరెన్స్ కానీ డ్రా చేస్తే హెరిటేజ్ కంపెనీ కూడా నాదే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నాకు బంధువు అవుతాడు, మీకు తెలుసో లేదు. నిజంగా కూడా నాకు చంద్రబాబు నాయుడు బంధువు, మా అన్నయ్య చంద్రబాబు నాయుడు. ఎలాననేది కూడా చెప్తా. తారక రత్న అంటే ఎన్టీఆర్ గారి మనవడు నా వైఫ్ సిస్టర్ డాటర్ని మ్యారేజ్ చేసుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు నాకు అన్న. అంటే నా ఆస్తులన్నీ చంద్రబాబు అయిపోతాయి, చంద్రబాబు ఆస్తులన్నీ నా అయిపోతాయా బంధువు అయినంత మాత్రాన? హెరిటేజ్ బంధువులైనంత మాత్రాన హెరిటేజీ అరబిందో ఒకటి అయిపోతుందా? చంద్రబాబు నాయుడికి ఈ మధ్యన తర్కం అనేటటువంటిది లేకుండా
ఏదో ఒక రకంగా అసంబద్ధమైనటువంటి విమర్శలు చేయాలి, బురద చల్లాలి అన్న ఎక్కువైందే కానీ నిజంగా తెలివి అన్నటువంటిది ఏ కోశాన లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ కూడా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్లో నుంచి తీయడం జరిగింది. ఉదాహరణకి ఈ శ్రీనివాసన్ అనే వ్యక్తికి అడాన్లో 50,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినాడు. 50% షేర్ ఉంది. ఇతను ఎవరో మనకు తెలియదు, ఏదో కామన్ డైరెక్టర్ అట. ఇక విహాన్, ఇది కూడా చంద్రబాబు నాయుడు చెప్పే లాజిక్ ప్రకారం అయితే ఇది బ్రాహ్మణిదే. ఈ విహాన్ అనేటటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా నాగరాజు నాయుడు డైరెక్టరు. హెరిటేజ్ ఫుడ్స్లో ఎవరెవరు డైరెక్టర్స్గా ఉన్నారు, ఆ తర్వాత లివ్ లైఫ్ హాస్పిటల్స్లో ఎవరు డైరెక్టర్గా ఉన్నారు, ఆ తర్వాత మెగాబిడ్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, నేను చెప్పాను కదా సిబిఐ ఈడీ కేసులు ఉన్నదాన్ని యుగంధర్ని తప్పించి తీసుకున్నారననేది దాని డీటెయిల్స్. ఆ తర్వాత హెరిటేజ్ ఫుడ్స్ ఎవరెవరు డైరెక్టర్సు, ఇవన్నీ కూడా కామన్ డైరెక్టర్స్. ఇవన్నీ కూడా అన్నిటిల్లో వీళ్ళందరూ కూడా కామన్ డైరెక్టర్స్. ముత్తురాజు ఎం విజయ్ కుమార్, ఇతను డైరెక్టర్, కామన్ డైరెక్టర్. నారా బ్రాహ్మణి ఎన్ని కంపెనీస్లో, మొత్తం నారా బ్రాహ్మణి ఇంచుమించుగా 16 కంపెనీస్లో డైరెక్టర్. నారా భువనేశ్వరి ఇంచుమించుగా 17-18 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నారు. విష్ణురాజు ఇంతకుముందు రాశి సిమెంట్స్ చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు. ఇతను ఎన్ని కంపెనీలు, ఇంచుమించు 20 కంపెనీల్లో డైరెక్టర్గా ఉన్నాడు. దీంట్లో చాలా కంపెనీలు డైరెక్టర్గా కామన్ డైరెక్టర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ హెరిటేజ్. ఇవన్నీ చంద్రబాబు చెప్పే లాజిక్ కానీ కరెక్ట్ అయితే ఇవన్నీ కూడా మీకు ఆధారాలతో సహా నేను ఇస్తా ఉన్నా. అప్పుడు నేను చంద్రబాబు చెప్పే లాజిక్ నేను కూడా ఒప్పుకుంటా. వీటన్నిటికీ ఇంకొక చాలా వింతైనటువంటి విషయం, మొత్తం 16 కంపెనీల నుంచి 20 కంపెనీలకి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి డైరెక్టర్స్గా ఉంటే వాటన్నిటికీ కూడా రిజిస్టర్డ్ ఆఫీస్ ఒక్కటే. ప్లాట్ నెంబర్ 6-3-541 సి 4th ఫ్లోర్, ఎర్రమంజిల్ కాలనీ, పంజాగుట్ట, హైదరాబాద్. అన్నీ కూడా ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. బోగస్ కంపెనీస్ కావచ్చు, జెన్యూన్ కంపెనీస్ కావచ్చు, ఈ కామన్ డైరెక్టర్స్ ఉండేటివి కావచ్చు, ఇవన్నీ బినామీ కంపెనీలు కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడి నుంచి ఆపరేట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా మీకు నేను సబ్మిట్ చేస్తూ ఉన్నాను. మొత్తం డీటెయిల్స్తో సహా మీ అందరికీ కూడా సబ్మిట్ చేస్తూ ఉన్నాను. మీరే నిర్ణయం తీసుకోండి, పాత్రికేయ మిత్రులే నిర్ణయం తీసుకోవాలి. కామన్ డైరెక్టర్గా ఉంటే ఆ కామన్ డైరెక్టర్ వల్ల ఆ కంపెనీ కూడా మందైపోతుందా అన్నటువంటి విషయాన్ని మీరే నిర్ణయించుకోవాలి. ఇంకొక ఆరోపణ కూడా చేస్తూ ఉన్నారు, అదేదో క్రూయిజ్ కంపెనీ అంట. అది నా డాటర్కి సంబంధించినటువంటి కంపెనీ అని చెప్తా ఉన్నారు. ఆ క్రూయిజ్ కంపెనీ ఏందో తెలియదు, అటు మా వియంకుడు వాళ్ళకి తెలియదు, నాకు తెలియదు, నా డాటర్కి కూడా తెలియదు. కానీ చంద్రబాబుకు మాత్రమే తెలిసింది క్రూయిజ్ కంపెనీ ఓనర్షిప్ మాది అని అనేసి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు పత్రికాముఖంగా చెప్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు, ఆ క్రూయిజ్ కంపెనీ ఏదన్నా ఉంటే నీకు ఫ్రీగా రాసిచ్చేస్తాను తీసుకోను అని చెప్తున్నా. నిజంగా కూడా ఫ్రీగా రాసిచ్చేస్తా క్రూయిజ్ కంపెనీ ఏదన్నా ఉంటే, అదే కానీ మాదైతే. దీన్ని బట్టి మీరు ఒక్కటే అర్థం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు ఎంత అబద్ధాల కోరు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. శాంపిల్స్ తీసాం, ఆ ల్యాబొరేటరీకి పంపించాం. ఆ ప్రాసెస్ అనేటటువంటిది ఒక నిరంతర ప్రక్రియగా కంప్లైంట్స్ వచ్చినప్పుడల్లా చేస్తాం. అదేవిధంగా హెరిటేజ్ మిల్క్ అన్నటువంటి దాన్ని కూడా తమిళనాడు గవర్నమెంటు, కేరళ గవర్నమెంటు హెరిటేజ్ మిల్క్ అన్నటువంటిది
మా హ్యూమన్ కన్జంప్షన్కి సరైనది కాదు అని బ్యాన్ చేశారు. హెరిటేజ్ పాలు కూడా శాంపుల్ తీసి ల్యాబ్కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్ కూడా వస్తుంది. దాంతోపాటు మద్యంకు సంబంధించినటువంటి రిపోర్టు కూడా ఈవెన్ ఈ అడాంది కూడా పంపించడం జరుగుతూ ఉంది. ఇదే కాకుండా యనమల రామకృష్ణుడు అల్లుడు కంపెనీ, దానికి సంబంధించినటువంటి మద్యం తయారీ కంపెనీ, నేను గతంలో కూడా చెప్పా, చంద్రబాబు నాయుడు హయాంలో 20 కంపెనీలకి డిస్టిలరీ లైసెన్స్ ఇచ్చాడు. 254 బ్రాండ్స్కి కొత్త బ్రాండ్స్ని చంద్రబాబు నాయుడు అలౌ చేశాడు. ఇక మద్యంలో ఆరితేరినటువంటి వాడు చంద్రబాబు నాయుడా మేమా? మీరు నిర్ణయించుకోవాలి. అన్ని ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ని మీతో షేర్ చేసుకుంటాం. చంద్రబాబు నాయుడికి ఎల్లో మీడియాకి ఏదన్నా కల వచ్చిందేమో. ఆధారాలతో సహా మీకు ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు తయారు చేసింది ఎవరు? రాబిన్ శర్మ. రాబిన్ శర్మ ఎవరు? గతంలో ప్రశాంత్ కిషోర్తో పనిచేసి కంపెనీ వదిలి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడుతో చేరి చంద్రబాబు నాయుడు కోసంగానే ఒక బోగస్ రిపోర్టును తయారు చేసి ఏదో ఒక కన్సల్టింగ్ కంపెనీ అనే పేరుతో దాన్ని ప్రజల్లోకి వదిలాడు. దాని క్రెడిబిలిటీ ఏముంటుంది? ఇది ఫ్యాబ్రికేటెడ్ రిపోర్ట్ కాదా అన్నటువంటి విషయం చంద్రబాబు నాయుడు చెప్పాలి, రాబిన్ శర్మ చెప్పాలి. రోడ్ల రిపేర్ కోసం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు బడ్జెట్ను అలకేట్ చేయడం జరిగింది. ఫండ్స్ డిస్బర్సల్ కూడా చేయడం జరిగింది. రోడ్స్ అన్నీ కూడా ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రోడ్స్ డ్యామేజ్ కావడం అన్నటువంటిది సహజంగానే జరుగుతుంది. రిపేర్స్ అన్నటువంటివి ఇయర్లీ అది ఒక ప్రక్రియ జరుగుతూ ఉంది. రోడ్ల విషయంలో ఎక్కడా కూడా నిర్లిప్తత, నిర్లక్ష్యం అన్నటువంటిది ఉండదు. రిపేర్స్ అన్నటువంటివి ఖచ్చితంగా జరుగుతాయి. కంటిన్యూస్ ప్రాసెస్. అరబిందో ఫ్యామిలీ ఏ కంపెనీలు ఉన్నాయని మీరు రిజిస్టర్ ఆఫీస్కి పోయి వెబ్సైట్కి పోయి ఒక టైప్ కొడితే లిస్ట్ అంతా వచ్చేస్తుంది. దాన్ని నేను ఇవ్వాల్సిన అవసరంలో ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చాను? నేను ఆర్ఓసి వెబ్సైట్ నుంచి తెచ్చాను. నారా బ్రాహ్మణి ఎక్కడ డైరెక్టర్సు, నారా లోకేష్ ఎక్కడ డైరెక్టర్సు. నారా లోకేష్ అన్ని రిజైన్ చేశాడు, బయట వచ్చేసాడు. నారా బ్రాహ్మణి, నారా భువనేశ్వరి. మీకు కావాలంటే దీని మీద ఇంకా కూడా ఇన్వెస్టిగేట్ చేయిస్తా. మీరైనా కూడా ఈ డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఇదంతా కూడా ఓపెన్ డాక్యుమెంట్స్, దాచిపెట్టేదానికి ఏముండదు. ఆ గ్రూపు దాంట్లో ఒక 15 కంపెనీలు 17 కంపెనీలు ఉంటాయి. ఇంకా ఎక్కడ వాళ్ళు ఉండేది ఫార్మా బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్, ఇంకా కాంట్రాక్టర్స్, కన్స్ట్రక్షన్స్. ఏదో క్రూజ్ కంపెనీ ఉందంటారు, అదంటారు, ఇదంటారు, ఏదో మద్యం కంపెనీ అంటారు. ప్రపంచంలో ఏ బిజినెస్ ఏ ఆరోపణ చేయాలన్నా కూడా చంద్రబాబు నాయుడికి ఈ రకంగానే దొరుకుతుంటాయి. ఇంకేముంటుంది? నాకైతే వ్యాపారం లేదు, మీకు ఏదన్నా ఉందేమో. ఒక్క వ్యాపారం కూడా లేదు, రాజకీయం తప్ప. ఏదో పార్లమెంట్ మెంబరు జీతం వస్తుంది, ఏదో అందరికీ డిస్ట్రిబ్యూట్ అందరికీ టీడీపీ ద్రౌపది ముర్ము గారు ఒక ఆదివాసీ మహిళ కాబట్టి, గతంలో రామ్నాథ్ కోవింద్ గారు ఎస్సీ కాబట్టి, ఇప్పుడు ఆ రాష్ట్రపతి పదవిని ఒక ఎస్టీ మహిళకి, ఆదివాసీ మహిళకి ఇచ్చారు కాబట్టి, మా పార్టీ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, వారిని సమాజంలో
కొన్ని శతాబ్దాలుగా అణగదొక్కినటువంటి అణగారిన వర్గాలు కాబట్టి వాళ్ళని పైకి తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఆమె ద్రౌపది ముర్ము గారు ఎస్టీ మహిళ కాబట్టి మా సిద్ధాంతానికి అనుగుణంగా ఆమెకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎన్డీఏకో లేకుంటే ఇంకొక దానికో లింక్ చేయాల్సినటువంటి అవసరం లేదు. గతంలో కూడా రామ్నాథ్ కోవింద్ ఎస్సీగా. థ్యాంక్ యూ.